మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. సార్, సనత్ నగర్ టిమ్స్ మీరు అక్కడ తీసుకొచ్చారు. అప్పుడు నిన్న సీఎం దాన్ని ప్రారంభిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో జియోలు తీయటం, కొబ్బరికాయలు కొట్టడం, టిమ్స్ని ఎక్కడ పూర్తి చేయలేదు, మేము వచ్చిన తర్వాతే పూర్తి చేశామంటూ కామెంట్ చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు గడిచిన 3వ సంవత్సరం దగ్గర ఈ డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసిండ్రు అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఆయన నిన్న మాట్లాడింది నేను కూడా పిటకథలు కూడా చూసిన. రెండోది టిమ్స్ ఫౌండేషన్ వేయడం, 2022లో ఫౌండేషన్ వేసిన తర్వాత దాన్ని ఎంత ఫాస్ట్గా మనం కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దగ్గర ఒక 60% ఇక్కడ కానీ అల్వాల్ కానివ్వండి, ఎల్బీ నగర్ ప్రాంతంలో ప్రజలందరూ చూసారు, నేను కాదు. ప్రజలు ఎంత స్పీడ్గా వర్క్ జరుగుతుంది, కేసీఆర్ గారి ఆలోచన విధానం ఎట్లుంది, ఈ రాష్ట్రంలో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు రావద్దన్న ఉద్దేశంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిన మాట వాస్తవం. రెండోది గ్రేటర్ హైదరాబాదు 4 వైపులా కూడా టిమ్స్ హాస్పిటల్స్ ఉండాలని చెప్పి గచ్చిబౌలి కానివ్వండి, అదేవిధంగా ఈ సనత్ నగర్ ఎర్రగడ్డ ప్రాంతం ఏంటంటే నేను ప్రపోజల్ చేసింది. అక్కడ స్థలం ఉన్నది, ఒక 86 ఎకరాల స్థలం ఉంది, అది హాస్పిటల్దే. నేను ప్రపోజల్ చేసి ఆ రోజు క్యాబినెట్లో చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు అధికారులను పంపించి నేను విజిట్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు. అక్కడ దాకా ఓకే సార్, కానీ సీఎం అది చెప్పట్లేదు. మీరు ఓన్లీ జియోలు తీసుకురావడం, కొబ్బరికాయలు కొట్టడం పూర్తి చేయలేదు అంటున్నారు. నేను ఏమంటే ఆ రోజు ఎంతవరకు పని జరిగింది వీళ్ళ ప్రభుత్వం వచ్చే వరకు అనేది కన్నారా చూసినటువంటిది. మీరేం చెప్తారు, ఎంతవరకు జరిగింది అనుకుంటారు? మీ ప్రభుత్వం మీరు దిగిపోయినట్టుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 60% వరకు వర్క్ జరిగింది. దానికి ఎందుకు రిబ్బన్ కటింగ్ చేయలేదంటే ఇక మరి అంత అమాయకుడు అనుకోవాలన్నా, లేకపోతే ఒకటే ముఖ్యమంత్రి గారిని కానీ, ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రులు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఒకటి ఆలోచించండి. ఏంది ముఖ్యమంత్రి గారు ఒక టిమ్స్ హాస్పిటల్ పోతే అక్కడ డాక్టర్స్ ఉంటారు, డాక్టర్స్ ముంగట ఆ లాంగ్వేజ్ ఏంది? ఒక స్కూల్ ఇనాగ్రేషన్ పోతే ఆ స్కూల్ పిల్లల ముంగట ఏం లాంగ్వేజు? ఎయిడ్ స్పీచ్ గురించి ఒకటేమో బిల్ తెస్తామని అంటుండ్రు. మీ విఘ్నత మీ కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఏడిపోయినా ఈ బూత్ మాట. ఇప్పుడు అధికారం కార్యక్రమాలు జరిగినప్పుడు అధికార కార్యక్రమాల్లో నేను ఎందుకు పోతున్నా, నేను ఏం మాట్లాడాలి, కనీసం అది ప్రిపేర్ కాకుండా ఏడబడతాడ భూతు పురాణం ఇప్పేటువంటిది. ఇప్పుడు సెక్రటరేట్ ఉన్నది, సెక్రటరేట్ కూడా ఆయనే కట్టినా. నిన్న చెప్పాడు చార్మినార్ నేనే కట్టినా అంటాడు, గోల్కొండ నేనే కట్టినా అంటాడు. ఇప్పుడు మంది పిల్లల్ని మా పిల్లలు అని చెప్పుకునేంత కర్మ మాకు పట్టలే. ఆ రోజు కేసీఆర్ గారు ఒక విజన్తో, ఒక దూరదృష్టితో ఆలోచన చేసినటువంటి కార్యక్రమం అది. ఇప్పుడు కమాండ్ కంట్రోల్ ఉన్నది, మరి నువ్వే కట్టినా అని చెప్తే కట్టుకో, మరి మాకేం అభ్యంతరం లేదు. అల్టిమేట్గా ప్రజలు చూస్తుండ్రు. ఇప్పుడు నువ్వై కలెక్టరేట్లు మొన్న ములుగులో పోయి చేసింది కానీ, లేకపోతే చెంచల్గూడ స్టీల్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇంతకుముందు ఇనాగ్రేషన్ చేసినాయన్ని ఎవరి పీరియడ్లో స్టార్ట్ అయినాయి, మేము ఎంతవరకు దాన్ని వర్క్ చేసి మేమేమో కొబ్బరికాయలు కొట్టి రాయేసి వదిలిపెట్టినాయా? మేము ఈ భారతదేశ చరిత్రలోనే స్పాన్ ఆఫ్ షార్ట్ టైం లోపల కట్టాలనేటువంటి తలంపుతోనే చేసినటువంటి కార్యక్రమాలు. ఇక ఒకవేళ సనత్ నగర్ టీమ్స్ కానీ, అల్వాల్ టీమ్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఎల్బీ నగర్ కానీ, ఇక ఆయననే కట్టిండు అని అంటే ఇక ఆయన కంటే ఇక మన కర్మ అనుకుని వదిలేస్తాం తప్ప వారి విఘ్నతకు వదిలేస్తాం. మీరు చెప్పిన ఈ 3 ఏదైతే సనత్ నగర్ టీమ్స్ కావచ్చు, అల్వాల్ టీమ్స్ కావచ్చు, ఎల్బీ నగర్ టీమ్స్ కావచ్చు, ఈ 3 కూడా బీఆర్ఎస్ ఎందుకు 10 ఏళ్ల కాలంలో పూర్తి చేయలేదు, ఎందుకు పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళాలని సీఎం స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? అంటున్నా, మేము స్టార్ట్ చేసిందే 2022లో స్టార్ట్ చేసినాయి. ఇప్పుడు జిల్లాలలో ఫస్ట్ మెడికల్ కాలేజీలు తీసుకురావడం, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు తీసుకురావడం, ఈ 3 హాస్పిటల్స్ అనేది ఆ రోజు 4 వైపులా 4 ఉండాలని ఆల్రెడీ గచ్చిబౌలిలో ఒకటి స్టార్ట్ చేసేసి, ఇక మిగిలిన 3 దగ్గరకు వచ్చినప్పుడు అల్వాల్ కానివ్వండి, సనత్ నగర్ వైపు కానివ్వండి, ఎల్బీ నగర్ వైపు, ఇది ఫౌండేషన్ వేసిందే 2022. దాని తర్వాత దాని వర్క్ స్పీడ్గా జరిగింది. ప్రజలందరూ ప్రత్యక్షంగా చూసారు, అక్కడ ఉన్న అధికారులకు తెలుసు, అంతా తెలుసు. ఇక నువ్వు అమాయకంగా మాట్లాడితే
ఇంకొక పిటకథ చెప్పి ఆడేదో మెంటల్ హాస్పిటల్ లోపల ఎవరో పేషెంట్ ఉంటాడు ఆయన దగ్గరకు పోయి అడిగినారంటే ఇంకోటి కామెంట్ చేశారు, కేటీఆర్ని మీరు సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ కొంత హంగామా చేశారు, అంతా చూపించారు, ఇదేదో మీరు కట్టినట్టుగా ఫోకస్ చేసుకునే ప్రయత్నం చేశారు అన్నట్టుగా సీఎం కూడా మాట్లాడారు. ఏం చెప్తారు? నేనేమంటున్నా, మేమేం హంగామా చేసినామో ఏం చేయలేదో మా ఆత్మకు తెలుసు, ప్రజలకు తెలుసు. బట్ ఈ పిటకథలు నీకే కాదు మాకు కూడా చెప్పనీకి వస్తాయి. కానీ నేను ఇప్పటికైనా చెప్తున్నా, మీరు విఘ్నతతోనే బాధ్యతగా మాట్లాడండి. ఏ ప్రోగ్రాం పోతారో ఫస్ట్ ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడండి. పొద్దుస్తామాన మీ తుట్ల పురాణం ఏంది నాకు అర్థం కాదు. నువ్వు అక్కడ పోయి పిట్టకథలు చెప్పి సంబోధించేటువంటి అవసరం. ఇంకోటి ఆయన చెప్పారు, మీరు కేటీఆర్ని టీమ్స్ చూపించిన తర్వాత పక్కనున్న ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్లారని, తీసుకెళ్ళి అక్కడ మీరు ఎవరినో కేటీఆర్ని చూపించి అడిగారని, ఆయన తెలియదు అన్నాడని, మిమ్మల్ని కూడా ఎర్రగడ్డ హాస్పిటల్ ఆ వ్యక్తి చేరమన్నట్టుగా సీఎం చెప్తున్నారు. ఏం చెప్తారు? నేను ఏమంటే, నేను కేటీఆర్ అందరం పోయింది మీ మీడియా సమక్షంలో పోయినాం. మేము ఎక్కడ తిరిగినాము అక్కడ డాక్టర్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ మీ మీడియా కానీ అందరూ ఉన్నారు. మేము ఎవరి దగ్గరనో పోయి వెనక పోయి అడిగింది, ముంగట పోయి అడిగింది లేదు. కానీ ఇక ఆయనకి ఏంటంటే అలవాట్లో భాగంగా చెప్పుకుంటుండు తప్ప, మరి నీకు ఆ పరిస్థితి వచ్చిందేమో చూసుకోవాలి. కాబట్టి మీరేందంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొంత బాధ్యతగా ఉండండి. బాధ్యతలు మర్చి నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా అంటే నీ కర్మ, దానికంటే మేము చేసేది కూడా ఏం లేదు. అది నీ విఘ్నత వదిలేస్తున్నా అల్టిమేట్గా ప్రజలు చూస్తారు. సనత్ నగర్ టీమ్స్కి సంబంధించి సీఎం డైరెక్ట్గా మీ మీద టార్గెట్ చేశాడు, అదేవిధంగా కేటీఆర్ గురించి మాట్లాడాడు. దాని గురించి ఏం చెప్తారు? నేను చెప్తున్నా కదా, ఆయన విఘ్నత, ఒక బాధ్యత గల వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంత చీప్గా మాట్లాడుతాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఇక మనం ఏం చేస్తాం, సమాజంలో కొన్ని కర్మలు ఉంటాయి. ఆ కర్మ సిద్ధాంతానికి సంబంధించి ఇప్పుడు శుద్ర పూజల గురించి కూడా మాట్లాడిండు కదా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు బాధ్యత లేకుండా మాట్లాడుతారు. కాబట్టి ఇక అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే మీ పార్టీ పరువు పెరుగుతుందా దిగుతుందా మీరు ఆలోచించు. ఇంకోటి 22A నిషేధిత భూములు ఉన్నాయి కదా సార్, దీనికి సంబంధించి ఏం చెప్తారు? హైదరాబాద్లో మీకు హైదరాబాద్ మొత్తం కూడా పరిచయం ఉంది, చాలామంది ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు 22A అనేది మొన్న కూడా చెప్పిన 3-4 రోజుల కింద చెప్పిన, అసలు దీన్ని ప్రొవిజన్లో పెట్టింది ఎవరు? మీరే పెట్టిర్రు. మీరే డ్రామాలు, మొన్న క్యాబినెట్లో డ్రామాలు, నిన్న మంత్రి గారి డ్రామాలు. మీరు అసలు 22Aల ప్రైవేటు వ్యక్తుల భూములు పెట్టే అధికారం మీకు ఎవడిచ్చాడు? గవర్నమెంట్ భూములు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, ఎవడిచ్చాడు? రెండోది నేనేమంటున్నా, దేవుడి మీద ఒట్టే చెప్పండి, 30% 40% మీరు నెగోషియేట్ చేసి కొన్ని క్లియర్ చేసిరా లేదా మీరు చెప్పండి. ఎట్లా పీక్కు తినేటువంటి వ్యవస్థ తయారైపోయిందంటే 22Aల అసలు ప్రైవేటు భూములు పెట్టేటువంటి అవసరం ఏందా మీకు? ఏం అవసరం మీకు? గ్రేటర్ హైదరాబాద్ 100 కిలోమీటర్ రేడియస్ లోపల ఉన్నటువంటి అన్ని ప్రైమ్, పాపం వాళ్ళు కష్టపడి వాళ్ళ తాతలు ముత్తాతలు తండ్రుల నుంచి పరంపరగా వస్తున్నటువంటి ఆస్తుల మీద మీకే ఓరిచ్చారు అధికారం. ఎక్కడ చూసినా ప్లానింగ్ అయిపోయి ఇబ్బంది పడిపోతారు పబ్లిక్. ఏంది 3-4 సంవత్సరాల క్రితం కట్టినవి కూడా దాన్ని కూడా పెట్టేశారు. కాబట్టి మీ కర్మ మీకు ఏంటంటే ఇక మీరు అనుభవిస్తారు తర్వాత. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అధికారులు కొన్ని తప్పిదాలు జరిగినాయి ఈ 20కి సంబంధించి, సో అవన్నీ సరిదిద్దుకుంటాం, సారీ కూడా చెప్పారు ఆయన. అధికారులు తప్పు చేసిర్రా, నెగోషియేట్ మీరు చేసిర్రా, ఇంకెవరు చేసిర్రా అందరికీ తెలుసాయా బాబు? అంత అమాయకంగా ప్రజలు ఉన్నారు అనుకుంటే మీ కర్మ తప్ప మేము చేసేది ఏం లేదు. ఎవడు అమాయకంగా లేడు ఈ రాష్ట్రం లోపల. చర్చ జరుగుతుంది. ఇప్పుడు నేనేదో స్పెసిఫిక్గా చెప్పేది ఒకళ్ళని విమర్శించాలని మా ఉద్దేశం కాదు. హైదరాబాదు 100 కిలోమీటర్ దూరంలో కూడా వస్తుంది, ఎవరిని పిలిచి మాట్లాడుతుర్రు, ఎందుకు పెట్టిర్రు, ఎందుకు జరిగినాయి అనేటువంటిది. నేను చెప్పేది ఏంది, ఈరోజు మౌత్ టాక్ అనేది ఆగుతుందా? మేము ప్రతిపక్ష పార్టీగా విమర్శలు ఎన్నైనా చేయవచ్చు, కానీ మేము విమర్శలు చేయడానికి లేం. వాస్తవంగా ఏమున్నది దాని మీద ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు. కాబట్టి ఓకే, ఇక మీకేందంటే పోయే కాలం దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. రైట్, ఇటు సనత్ నగర్ టీమ్స్కి సంబంధించి దాంతోపాటు అల్వాల్ కావచ్చు, ఎల్బీ నగర్ టీమ్స్ కూడా కావచ్చు, అన్నీ కూడా 2022లోనే స్టార్ట్ చేశాము. దాదాపు ఇవన్నీ కూడా 60% పనులు పూర్తయ్యాయి అంటూ కూడా మాజీ మంత్రి తలసాని చెప్తున్నారు. సీఎం మాటలను తన విజ్ఞతకే వదిలేస్తున్నాను, ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకే నష్టం చేకూరుస్తాయంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.